నా పేరు వచ్చేసరికి ఎన్ విజయ్ కుమార్. నేను ఇక్కడ కస్టమర్ అడ్వైజర్ యాజ్ ఎ టాటా సెలెక్ట్ కార్స్ డీలర్. అండ్ ఇక ఇది వచ్చేసరికి మనకి నాగోల్ ఏరియాలో ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి అల్కాపురి క్రాస్ రోడ్ సార్. అండ్ మనం వచ్చేసరికి ప్రజెంట్ చూసే వెహికల్ వచ్చేసరికి టాటా నెక్సాన్. ఇది మనకి గ్లోబల్ ఎన్క్యాప్ 5 స్టార్ రేటెడ్ వెహికల్ అండ్ ఫస్ట్ సేఫెస్ట్ కార్ ఇన్ ఇండియా. తర్వాత వచ్చేసరికి మనకి ఈ వెహికల్లో ఫీచర్స్ సార్, ఇది వచ్చేసరికి మనకి టాటా లోగో విత్ ప్రీమియం సిగ్నేచర్ గ్రిల్ వస్తుంది. కింద వచ్చేసరికి మనకి సేమ్ అదే డ్రైయర్ గ్రిల్ రిపీట్ అవుతుంది. తర్వాత మనకి కార్నరింగ్ ఫంక్షన్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. కార్నరింగ్ ఫంక్షన్ మీన్స్ నథింగ్ బట్ మనకి వెహికల్ ఎటువైపు అయితే స్టీర్ చేస్తాం అటువైపు ఫాగ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది సార్. తర్వాత మనకి బ్యూటిఫుల్లీ డిజైన్ ట్రైఆర్ షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంటుంది. ఇది డ్యూయల్ ఫంక్షన్ ఎల్ఈడి డిఆర్ఎల్ అంటాం సార్. కాజ్ ఏంటంటే మనకి ఇది టర్న్ బై ఇండికేటర్లోను టర్న్ బై ఇండికేటర్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ అగైన్ మోర్ ఓవర్ దట్ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ కూడా ఇదే ఉంటుంది సార్. ప్రొజెక్టర్ ల్యాంప్స్ అండ్ మల్టీ రిఫ్లెక్టర్ ల్యాంప్ 2 ఛాంబర్స్ ఉంటాయి సార్. మనకి ఒకటేమో ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుంది, సెకండ్ వన్ వచ్చేసరికి మల్టీ రిఫ్లెక్టర్ ల్యాంప్ ఉంటుంది అనమాట. ఇది మనకి ఫ్రంట్ పోర్షన్ సార్. జస్ట్ సైడ్కి వచ్చేసరికి మనకి వీల్ క్లాడింగ్ ఉంటుంది. ఇది మనకి యాక్చువల్లీ కాంపాక్ట్ ఎస్యూవీ సార్. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ అంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా కూడా అండ్ అగైన్ మనకి ఆఫ్ రోడింగ్లో కూడా వర్క్ అవుతుంది. నాట్ ఓన్లీ ఆఫ్ రోడింగ్, మనకు ఆఫ్ రోడింగ్ అని ఎందుకు చెప్పామంటే మనకు చూస్తే ఈ వీల్ క్లాడింగ్ ఉంటుంది. ఇది మనకి నాట్ ఓన్లీ వీల్, మొత్తం ఎంటైర్ బాడీకి వస్తుంది సార్. తర్వాత సైడ్ బీడింగ్ కూడా ఉంటుంది. మీన్స్ ఏదైనా రాళ్ళు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా సరే మనకి దీనికి ఏమి బాడీకి స్క్రాచ్ కావు. మోర్ ఓవర్ దట్ మనకి 16 ఇంచ్ మెషిన్ కట్ అలాయ్ వీల్ ఉంటుంది. 16 ఇంచ్ మెషిన్ కట్ అలాయ్ వీల్ ఉంటుంది. అండ్ అగైన్ వచ్చేసరికి మనకి వీల్ విడ్త్ కూడా చాలా హెవీ ఉంటుంది సార్. దట్ మీన్స్ మనకి బెటర్ రోడ్ గ్రిప్ అండ్ బెటర్ రోడ్ క్వాలిటీ వస్తుంది అనమాట. నాట్ ఓన్లీ ఫర్ దట్ మన టాటా వెహికల్ వచ్చేసరికి సేఫ్టీ పరంగా అన్నింటిలోనూ స్టాండర్డ్స్ తీసుకుంటుంది. సో మీరు చూసుకున్నట్లయితే వీల్ విడ్త్ చూడండి చాలా హెవీ వస్తుంది సార్ ఇక్కడ. దట్ మీన్స్ మనకి ఏంటంటే మీరు ఎటువంటి రోడ్స్లో అయినా సరే ఎంతటి హెవీ స్పీడ్లో ఉన్నా సరే మీకు వెహికల్ అనేది ఎక్కడ స్టెబిలిటీ అనేది కోల్పోదు సార్. నాట్ ఓన్లీ వెహికల్ డిజైన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో కూడా మన సేఫ్టీ పరంగా స్టాండర్డ్స్ తీసుకుంటాం సార్. బ్యూటిఫుల్లీ డిజైన్ పియానో బ్లాక్ ఓఆర్వీఎం ఉంటుంది. పియానో బ్లాక్ అని ఎందుకు చెప్పామంటే ఇది మనకు చూడండి చాలా స్టైలిష్గా ఉంటుంది. వెహికల్కి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది సార్. దట్ మీన్స్ మనకి ఏంటంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి రూఫ్ రైల్స్, ఇది మనకి హై స్పీడ్లో స్టెబిలిటీ వస్తుంది సార్. మనకి షార్క్ ఫిన్ యాంటెనా ఉంటుంది సార్. ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్ ఉంటుంది విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది. రేర్ డిఫాగర్ విత్ వైపర్ అండ్ వాషర్ ఇన్బిల్ట్ ఉంటుంది. అండ్ అగైన్ మనకి ఎక్స్ఫాక్టర్ సింబల్ అనేది ఒకటి డిజైన్ చేశారు సార్ నెక్సాన్లో. ఎక్స్ఫాక్టర్ సింబల్ దేనికంటే మనకి వెహికల్ అనేది రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఈజీగా నెక్సాన్ అని చెప్పి ఐడెంటిఫికేషన్ కోసం మనకి ట్రయారో షేప్ అనేది మనకు ఉంటుంది సార్. తర్వాత ఎలక్ట్రానిక్ బూట్ వస్తుంది విత్ 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది సార్. ఇది 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ అగైన్ మనకి ఇది వచ్చేసరికి రేర్ పార్సల్ ట్రే రిమూవబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఇది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఫీమేల్స్ కూడా ఈజీగా చేసుకోనికి ఉంటుంది. అండ్ అగైన్ సింగిల్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మీరు ఏదైనా వెహికల్ స్టోరేజ్ మీన్స్ అంటే సింగిల్ బ్యాగ్ ఆర్ టూ ప్యాక్స్ ఏదైనా ఉన్నాయంటే మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. అండ్ అగైన్ మీకు ఇక్కడ హుక్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి ఫ్రంట్ మనం ప్లేస్ చేసుకోలేము. అటువంటి టైంలో ఏమవుతుందంటే ఈ హుక్స్ అనేవి మీకు ఏదైనా లగేజ్ కానీ పాలిథిన్ కవర్స్ కానీ మీరు దీన్ని ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటాయి సార్. అవి మీకు బోత్ సైడ్స్ ఉంటాయి. అండ్ అగైన్ మనకి 60/40 స్ప్లిట్ సీట్ అనేది క్లోజ్ చేసుకోవడానికి ఎలాగనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే సార్ మీరు చూడండి సార్, ఇది మనకి స్పేర్ వీల్ వస్తుంది. ఈ స్పేర్ వీల్ ఏంటంటే మనకి 80 కిలోమీటర్స్ వరకు మనకు లిమిట్ ఉంటుంది. సో సాధారణంగా ఏంటంటే నార్మల్ వీల్కి దీనికి ఎందుకు డిఫరెన్స్ ఇస్తారంటే మనం స్పేర్ వీల్ యూజ్ చేయకుండా స్పేర్ వీల్ని మనం నార్మల్ వీల్ కింద యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి యూసేజ్లో ఆ వీల్కి ఒక బటన్ అరిగిపోయి ఉంటుంది, ఈ వీల్ న్యూ బటన్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటంటే టైర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దాన్ని బట్టి ఏం చేస్తారంటే మనకి స్పేర్ వీల్ చేంజ్ చేసుకోవాలని చెప్పి మనకు గుర్తుండటం కోసం స్పేర్ వీల్ అనేది అలాయ్ వీల్ ఇవ్వరు, నార్మల్ వీలే ఇస్తారు సార్. సార్ ఇది మనకి సిగ్నేచర్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అంటాం సార్. సిగ్నేచర్ అని మనం ఎందుకు ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నామంటే టాటా నెక్సాన్ వెళ్తుందని చెప్పేసి ఈవెన్ మనం ఈ టైల్ ల్యాంప్తోనే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సార్. దట్స్ ద సిగ్నేచర్ ఆఫ్ టాటా నెక్సాన్. దట్ మీన్స్ మన ఏ వెహికల్ వెళ్తుంది ఈ ఎల్ఈడి టైల్ ల్యాంప్ చూడగానే కస్టమర్కి కానీ ఎవరికైనా సరే ఈజీగా రోడ్ అపియరెన్స్ అర్థమవుతుంది. దిస్ ఇస్ టాటా నెక్సాన్. సార్ ఇది వచ్చేసరికి మనకి ఆటోమేటిక్ వర్షన్లో వేరియబుల్ కీ తోటి వస్తుంది సార్. వేరియబుల్ కీ అంటే మనం యాక్చువల్లీ నార్మల్ రిమోట్ కీతో పాటు మనం ఎంట్రీ ఉంటుంది. ఈ వేరియబుల్ కీ వల్ల బెనిఫిట్ ఏంటంటే వితౌట్ క్యారింగ్ దిస్ కీ, దట్ మీన్స్ దిస్ రిమోట్ లాక్ మనం క్యారీ చేయకుండా వెహికల్లోకి ఎంట్రీ అవ్వచ్చు. అండ్ అగైన్ వెహికల్ అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ ఇగ్నిట్ ద వెహికల్ ఆల్సో. మన వెహికల్ స్టార్ట్ చేసుకుని మనం మూవ్ అవ్వచ్చు. దిస్ ద వేరియబుల్ కీ యొక్క బెనిఫిట్. దీని ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఒక కీ క్యారీ చేస్తున్నాము లేకపోతే ఇంకేదో చేస్తున్నాము అనే థాట్ కానీ లేకపోతే ఇంకో ఇది కానీ మనకు ఉండదు. దీంట్లో ఏంటంటే సార్ జస్ట్ విత్ కీ మనం ఎంట్రీ అవ్వగానే నియర్ బై 1.5 మీటర్ వెహికల్ రేడియస్లో మనకి ఎంటర్ అవ్వగానే వెహికల్ సెన్స్ చేసుకుంటుంది. బై ప్రెసింగ్ దిస్ బటన్ మనకి వెహికల్ అనేది అన్లాక్ అవుతుంది సార్.
సార్ మనకి చూసినట్లయితే ప్రీమియం డాష్బోర్డ్. ప్రీమియం అని ఎందుకు మళ్ళీ యూజ్ చేశానంటే సార్, మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రై ఆరో షేప్ అనేది ప్రింట్ అయింది సార్. దట్ మీన్స్ ఫస్ట్ టైం మనకి మార్కెట్లో ఈ డాష్బోర్డ్ మీద ప్రింటింగ్ ఆప్షన్ అనేది ఓన్లీ నెక్సాన్ వాళ్ళు తీసుకొచ్చారు సార్. టాటా నెక్సాన్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది తప్ప ఇంకా ఏ వెహికల్లో మీరు చూడలేరు. ఈవెన్ మీరు ఏ వెహికల్ కూడా మీకు ఫైండ్ అవుట్ చేయలేరు సార్. మనకి బ్యూటిఫుల్లీ డిజైన్డ్ లేటెస్ట్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ సార్. మనకి ఇదివరకు స్టీరింగ్ వీల్ అనే రౌండ్ ఉండేది, బట్ నెక్సాన్లో లేటెస్ట్ మనకి బేస్ 6 నుంచి ఏం చేశారంటే ఈ ఫ్లాట్ బాటమ్ ఇచ్చారు. అండ్ అగైన్ హార్న్ పొజిషన్ కూడా చేంజ్ చేశారు. సాధారణంగా మన వెహికల్స్ అన్నింటిలో కూడా సెంటర్ పొజిషన్లో హార్న్ ఉంటుంది సార్, బట్ ఈ వెహికల్లో మనకి ఏం చేశారంటే ఎడ్జస్ట్లో ఇచ్చారనమాట. దట్ మీన్స్ మనకి ఏంటంటే ఈజీ యాక్సెసిబిలిటీ. మనం స్టీరింగ్ వీల్ టర్న్ చేసేటప్పుడు కానీ లేకపోతే మనం మూవ్ చేసేటప్పుడు కానీ మన వెహికల్ ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద పొజిషన్ మనకి ఇట్లాగే ఉంటుంది సార్. ఈ పొజిషన్లో మనం ఏం చేస్తామంటే స్టీరింగ్ వీల్ మళ్ళీ సెంటర్కి రావడానికి హార్న్ యూజ్ చేస్తాం. బట్ దీంట్లో ఏం చేశారంటే లేటెస్ట్ డిజైన్. దట్ మీన్స్ మనకి ఎడ్జస్ట్లో ఉంటుంది హార్న్ అనేది. తర్వాత అండ్ అగైన్ మనకి ఇక్కడే స్టీరింగ్ మోటర్ ఆడియో కంట్రోల్స్ కూడా ఇచ్చారు సార్. ఇవి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చెప్పేటప్పుడు చెప్తాను. తర్వాత మనకి లోపల చూసుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది సార్. ఈ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎందుకు చెప్తామంటే ఇందులో మీకు ఎక్కడ చూసినా సరే అనలాగ్ అనేది కనిపించదు, మొత్తం డిజిటల్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఓడోమీటర్ రీడింగ్, మల్టీ డ్రైవ్ మోడ్స్, ఫ్యూయల్ టు ఎంటీ, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ప్యాసింజర్ సీట్ బెల్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన డిజిటల్ ఇండికేషనే ఉంటుంది సార్. ఈవెన్ మనకి స్పీడ్, ఆర్పిఎం, ఎవ్రీథింగ్ కూడా మనకి దీని నుంచే మనకి చూడగలుగుతాం సార్. తర్వాత వచ్చేసరికి మనకి పుష్ స్టార్ట్ బటన్. ఇందాక మనకి పెప్స్కీ అని చెప్పాను. దట్ మీన్స్ ప్యాసివ్ ఎంట్రీ, ప్యాసివ్ స్టార్ట్. పెప్స్కీ అంటాము. వేరబుల్ కీ ఉంటుంది మనకి పుష్ స్టార్ట్ బటన్ తోటి వస్తుంది. ఇది జనరల్ ఫీచరే సార్, బట్ పెప్స్కీ. ఓకే, తర్వాత వచ్చేసరికి మనకి 7-inch టచ్ స్క్రీన్ వస్తుంది. ఇది పవర్డ్ బై హర్మాన్ అండ్ కార్డన్ వస్తుంది విత్ జేబిఎల్ స్పీకర్స్. 8 జేబిఎల్ స్పీకర్స్ ఉంటాయి సార్. 4 స్పీకర్స్ అండ్ 4 ట్విటర్స్ మనకి దీంట్లో ఇన్బిల్ట్ ఉంటాయి. దీస్ ఆర్ ఫ్రమ్ ఫ్యాక్టరీ ఫిటెడ్ వస్తుంది. తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటుంది సార్. మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ డైనమిక్ స్టీరింగ్ గైడ్లైన్ ఉంటుంది. మనం వెహికల్ సాధారణంగా రివర్స్ గేర్ వేసినప్పుడు మాత్రమే మనం రివర్స్ కెమెరా అనేది మనం చూసుకోగలుగుతాము. బట్ దిస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే వితౌట్ టర్నింగ్ మనకి రివర్స్ గేర్ వీ కెన్ సీ రివర్స్ కెమెరా సార్. ఇది మనకు బెనిఫిట్ ఉంటుంది. రివర్స్ కెమెరా నాట్ ఓన్లీ విత్ రివర్స్ కెమెరా వీఆర్ ప్రొవైడింగ్ విత్ డైనమిక్ స్టీరింగ్ గైడ్లైన్. డైనమిక్ స్టీరింగ్ గైడ్లైన్ మీన్స్ మన వెహికల్ టర్నింగ్ వీల్ స్టీరింగ్ అయితే టర్న్ చేస్తామో అటువైపు వీల్ అనేది మీకు టర్న్ అవుతుంది సార్. సరే ఇది మీకు చూడండి, వెహికల్ వీల్ ఎటైతే మీరు టర్న్ చేస్తున్నారో అటువైపు మీకు వీల్ స్టీరింగ్ వీల్ అనేది మీకు గైడ్ చేస్తుంది. దట్ ఈస్ డైనమిక్ స్టీరింగ్ గైడ్లైన్ అంటాం సార్ మనము. ఓకేనా సార్? టాటా నెక్సాన్లో వాట్ 3 వర్డ్స్ అనేది ఒకటి యాప్ వచ్చింది సార్. ఈ వాట్ 3 వర్డ్స్ యాప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎగ్జాక్ట్ లొకేషన్ మనం ఐడెంటిఫై చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ షేర్డ్ యువర్ లొకేషన్ అంటే ఎవరైనా మీకు ఒక లొకేషన్ షేర్ చేశారనుకోండి సార్, మీరు ఆ లొకేషన్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. దట్ మీన్స్ లొకేషన్ ఒక్కోసారి మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ XYZ అనే ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ మనకి నియర్ బై ఉంటే కనుక మన లొకేషన్లో ఆ ప్లేసే చూపిస్తుంది. కానీ ఆఫ్టర్ 4 ఆఫ్ ద ప్లేస్ అంటే మనకి దాని ప్లేస్ దాటిన తర్వాత ప్లేస్ కూడా మనం చూడడానికి టైం ఉండదు. మీన్స్ టైం ఉండకపోవడం కాదు సార్, మనకి గూగుల్ అనేది సెన్స్ చేయదు తొందరగా. మనకి ఏంటంటే నియర్ బై ప్లేస్ ఏది ఉందో షార్ట్ కట్స్ అది చూపిస్తుంది సార్. ఈ వాట్ 3 వర్డ్స్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది సార్. ఈ వాట్ 3 వర్డ్స్ ఏంటంటే 3 వర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్. మన ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా సరే మొత్తాన్ని కూడా 3 స్క్వేర్ మీటర్స్ కింద డివైడ్ చేశారు సార్. ఆ 3 స్క్వేర్ మీటర్స్కి ఒక్కొక్క స్క్వేర్ మీటర్కి ఒక్కొక్క నేమింగ్ ఇవ్వడం జరిగింది. ప్లాంట్ టు ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ టు ప్లాంట్ అని మనం వర్డింగ్ ఇచ్చామంటే ఆ ఎగ్జాక్ట్ లొకేషన్కి తీసుకెళ్తుంది. దట్స్ కాల్ మనకు వాట్ 3 వర్డ్స్ సార్. ఇది ఒక ఫీచర్ మనకి అడిషనల్గా ఇందులో ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసరికి మీరు టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి మనకి విత్ ఆటోమేటెడ్ ఏసీ వస్తుంది సార్. ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ విత్ మనకి అనలాగ్తో కూడా యూజ్ ఉంటుంది సార్. అనలాగ్ అంటే బటన్స్తో కూడా మనం చేసుకోవచ్చు, టచ్తో చేసుకోవచ్చు. అండ్ అగైన్ రిమోట్ ఆపరేటెడ్ నేను ఎందుకు చెప్పానంటే మనకి కనెక్ట్ నెక్స్ట్ యాప్ అనేది ఒకటి ఉంటుంది సార్. మనం వెహికల్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వెహికల్ తోటి మనం సింక్ చేసుకున్నట్లయితే మనం మొబైల్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు సార్. టెంపరేచర్ కానీ, ఆడియో కంట్రోల్స్ కానీ, తర్వాత ఫ్యాన్ సౌండ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బ్లోయర్, ఎవ్రీథింగ్ కూడా మనం దీని నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు సార్. ఇది వచ్చేసరికి మనం వాట్ 3 వర్డ్స్ వస్తుంది. మనకి ఇందులో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కూడా క్రోమ్ ఇచ్చారు సార్. బ్యూటిఫుల్లీ డిజైన్. ఎయిర్ వెంట్స్ దగ్గర కూడా మీకు క్రోమ్ వస్తుంది. తర్వాత ఎయిర్ దగ్గర కూడా మీకు క్రోమ్ వస్తుంది. తర్వాత మీకు ఈ అనలాగ్ బటన్స్ దగ్గర కూడా మీకు క్రోమ్ వస్తుంది. తర్వాత మీకు నాట్ ఓన్లీ మీరు ఏం చేస్తారంటే సార్, సాధారణంగా మనం డ్రైవ్ చేసేటప్పుడు మనం వెతుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది డిజిటల్లో వెతుక్కోవడానికి. బట్ ఇక్కడ మీకు కొన్ని షార్ట్ కట్ కీస్ కూడా ఇచ్చారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ చేంజ్ కానీ, హోమ్ బటన్ ఫీచర్ కానీ, కాల్స్ మనం సెర్చ్ చేసుకోవడానికి దానికి కూడా కానీ. తర్వాత మీకు ఇందులో
టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కానీ బ్లోయర్ అడ్జస్ట్మెంట్లో కానీ మీకు ఇది యూజ్ ఉంటుంది సార్. సార్ మనకి దీంట్లో షార్ట్ కీస్ అనేవి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ బూట్ ఓపెనర్, సెంటర్ లాకింగ్ అండ్ అగైన్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్. ఇదొకటే కాదు, మీరు చూసుకున్నట్లయితే మీకు కన్సోల్లో గ్రాండ్ సెంట్రల్ కన్సోల్ అంటాం సార్. ఇది గ్రాండ్ సెంట్రల్ కన్సోల్ అని మనం ఎందుకు చెప్పామంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, నేను కూర్చున్న పొజిషన్ నుంచి డ్రైవర్ పొజిషన్కి మీకు కంప్లీట్గా సపరేషన్ ఉంటుంది. ఇది మనకి కాక్పిట్ మోడల్లో మాత్రమే ఉంటుంది. మీన్స్ అంటే ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ దాంట్లో మీకు చూడొచ్చు. ఫ్లైట్స్ దాంట్లో మీకు ఎలా ఉంటుందంటే ఈ కాక్పిట్ మోడల్ ఉంటుంది సార్. సేమ్ అదే మనకి ఇందులో డిజైన్ చేశారు సార్. మీకు చూస్తే డిజైన్డ్ బ్యూటిఫుల్లీ మల్టీ డ్రైవ్ మోడ్ అనలాగ్ సిస్టంలో ఇచ్చారు సార్. ఈ మల్టీ డ్రైవ్ మోడ్ అని మనకి ఎందుకు చెప్పానంటే, సిటీ ఎకనామీ స్పోర్ట్ మనది వచ్చేసరికి 120 bhp పవర్ తోటి వస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 1200 cc ఉంటుంది. ఇది ఏంటంటే మనం ఈ డ్రైవ్ మోడ్స్ చేంజ్ చేసుకోవడం వల్ల మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నారనుకోండి, స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే 120 bhp కంప్లీట్ bhp మనం గ్రాప్ చేసుకోగలుగుతాం. మీన్స్ ఆ పొజిషన్లో మీకు టర్బో చార్జ్ ఆన్ ఉంటుంది, హై పికప్ ఉంటుంది వెహికల్, అండ్ అగైన్ మైలేజ్ డ్రాప్ అని స్లైట్ డ్రాప్ ఉంటుంది సార్. దీని తర్వాత మీరు మల్టీ డ్రైవ్ మోడ్లో మీరు మళ్ళీ జస్ట్ 1 turn మీరు వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు, లేకపోతే వెహికల్ ఇగ్నిషన్ ఆన్లో ఉన్నప్పుడు, మీరు న్యూట్రల్ పొజిషన్ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే సార్ మీకు కానీ ఇన్స్టెంట్గా చూపిస్తుంది. మీరు డ్రైవింగ్ చేసినా సరే, మీరు ఇక్కడ ఉన్నా సరే మీకు ఇన్స్టెంట్గా ఉంటుంది. మీరు డ్రైవ్ మోడ్ చేంజ్ చేసుకున్నారు, ఎకనామీలో పెట్టుకున్నారు అనుకోండి సార్, మీకు పికప్ డ్రాప్ అవుతుంది, మైలేజ్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్ ఉంటుంది సార్. సిటీ మోడ్ ఈ ఎకనామీ అండ్ స్పోర్ట్ మోడ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది సార్. తర్వాత మనం చూసుకున్నట్లయితే సార్, ఇది మనం చూసేది ప్రజెంట్ వచ్చేసరికి ఏఎంటీ వర్షన్ సార్. ఏఎంటీ వర్షన్లో మీరు చూడండి, న్యూట్రల్, రివర్స్, ఆటోమేటిక్ 3 డ్రైవ్ మోడ్స్ ఇచ్చారు. అందుకని దాంతోపాటు మీకు ఇంకోటి వచ్చింది ఏంటంటే మాన్యువల్ వర్షన్ కూడా ఉంటుంది, ఏఎంటీ సార్. మనది వచ్చేసరికి ఏఎంటీ వర్షన్ వస్తుంది సార్. ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. దీంట్లో రివర్స్, న్యూట్రల్, ఆటోమేటిక్ ఉంటుంది. తర్వాత మీరు చూసుకున్నట్లయితే అదే గేర్ రాడ్ని మీరు జస్ట్ సైడ్కి టర్న్ చేసుకున్నారనుకోండి, మాన్యువల్ వర్షన్లోకి వస్తుంది. బై పుల్లింగ్ దిస్ 1 గేర్ షిఫ్ట్ అవుతుంది, 2nd గేర్, 3rd గేర్. ఇది నార్మల్గా జనరల్ అందరికీ తెలిసిన ఫీచరే సార్ ఏఎంటీ వర్షన్ యూజ్ చేసే వాళ్ళకి. తర్వాత మనకి ఇందులో చూసుకున్నట్లయితే ట్యాంబూర్ డోర్ ఇచ్చారు సార్. ఇది ట్యాంబూర్ డోర్ అని మనం ఎందుకు అంటున్నామంటే, ఇందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ హిడెన్ ఐటమ్స్ ఏదైనా ప్లేస్ చేసుకున్నారనుకోండి సార్, మీరు జస్ట్ దీన్ని ఇట్లా స్లైడ్ చేసుకుంటే మీకు ఆ హిడెన్ ఐటమ్స్ అనేవి మీకు ఎవరికి విజిబిలిటీ ఉండదు సార్. తర్వాత మీకు ఆమ్రెస్ట్ వస్తుంది సార్. ఆమ్రెస్ట్ కూడా మీకు సమ్ స్టోరేజ్ స్పేస్ అనేది మనం ప్రొవైడ్ చేశారు సార్. దీంట్లో మల్టీ స్టోరేజ్ యూటిలిటీ స్పేసెస్ ఉన్నాయి. దట్ మీన్స్ మనం స్టోరేజ్ స్పేసెస్ని ఎట్లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఇదొకటి మీకు కింద చూపించాను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ ప్లేసెస్. తర్వాత వచ్చేసరికి మనకి దీంట్లో రేర్ ఏసీ వెంట్ వస్తుంది సార్. ఈ రేర్ ఏసీ వెంట్ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. మనకి యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు వర్షన్ BS4లో రేర్ ఎయిర్ వెంట్ ఉండేది, దట్ మీన్స్ ఓన్లీ బ్లోయర్ ఉండేది. ఇప్పుడు మనకి ఏసీ వెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సార్. సార్ ఇది వచ్చేసరికి మనకి రేర్ సీట్ పొజిషన్ వస్తుంది సార్. నేను కూర్చున్న పొజిషన్లో నాకు ఫ్రంట్ లెగ్ స్పేస్ చూడండి ఎంత ప్రీమియంగా ఉంటుందో, మీకు మంచి బ్యూటిఫుల్ లెగ్ స్పేస్ వస్తుంది సార్. ఇది యాక్చువల్లీ వెహికల్ ఫ్రంట్గా ఉంది, ఫ్రంట్ సీట్, బట్ అయినా సరే మీరు చూడండి ఎంత లెగ్ స్పేస్ అనేది ఉంటుందో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకి రేర్ ఆమ్రెస్ట్ కూడా వస్తుంది సార్. రేర్ ఆమ్రెస్ట్ విత్ కప్ హోల్డర్ అంటాము. కప్ హోల్డర్ అని ఎందుకన్నామంటే మీకు చూడండి ఇక్కడ కప్స్ పెట్టుకోవడానికి స్లాట్ అనేది మనకి అవైలబుల్ చేశారు. ఈవెన్ మీకు సీటింగ్లో కూడా చూడండి ట్రైఆరో షేప్ అనేది మీకు ఎక్కడైనా సరే బ్యూటిఫుల్గా డిజైన్ ఉంది సార్. ట్రైఆరో షేప్ అండ్ అగైన్ మీకు స్టిచ్చింగ్ కూడా మీకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది మనకి ఫ్యాక్టరీ ఫిటెడే వస్తుంది సార్. మీకు ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ దట్, మీకు చైల్డ్ ఐసోఫిక్స్ యాంకర్ పాయింట్స్ కూడా దీనికి అవైలబిలిటీ ఉన్నాయి సార్. ఇది గ్లోబల్ అండ్ క్యాప్ 5 స్టార్ రేటెడ్ వెహికల్ అయినా సరే మీకు ఈ చైల్డ్ సేఫ్టీలో కూడా మీకు ఇది నెంబర్ 1గా ఉంది సార్. చైల్డ్ సేఫ్టీ మీరు చూడండి, చైల్డ్ ఐసోఫిక్స్ యాంకర్ పాయింట్స్ అనేవి మీకు ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది సార్. మీకు ఇక్కడ ట్యాగింగ్ చేసి ఉంటుంది అనమాట. సో దట్ ఇంకోటి ఏంటంటే ఈ రేర్ సీట్ వచ్చేసరికి 60-40 స్ప్లిట్ సీట్ అని చెప్పాను. అండ్ అగైన్ మీకు ఇది వచ్చేసరికి హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ వస్తుంది. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్, దట్ మీన్స్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. తర్వాత ఈ సీట్ ఏదైతే ఉందో మీకు 60-40 స్ప్లిట్ సీట్ అని చెప్పాను సార్. ఇది మీరు ఇట్లా కంప్లీట్గా క్లోజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇది 40th పొజిషన్ అంటే 40th పార్ట్ నేను మీకు క్లోజ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఇట్లా లిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత వెనకాల బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేసుకుంటే మీకు ఇది ఇట్లా క్లోజ్ అవుతుంది సార్. మీకు ఇట్లా కంప్లీట్గా మీకు ఫ్లాట్ బెడ్ టైప్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చూపిస్తాను మీకు 60th పార్ట్ చూడండి. మీకు 60th పార్ట్ చూడండి, 60-40 రేషియోలో మీకు వెహికల్ని క్లోజ్ చేసుకోవచ్చు సార్. మీకు వెనకాల బటన్ ఉంటుందని చెప్పాను కదా, ఈ బటన్ మీరు జస్ట్ పుల్లింగ్ చేస్తే జస్ట్ పైకి పుల్ చేసి దీన్ని ఇట్లా క్లోజ్ చేశారనుకోండి, మీకు కంప్లీట్ ఫ్లాట్ టైప్లో వస్తుంది సార్. మీకు చూస్తే ట్రంక్ స్పేస్ చాలా హెవీ ఉంటుంది. ఒక్కసారి చూడండి సార్ ఎంత బ్యూటిఫుల్ స్పేస్ ఉంటుందో. మీకు లగేజ్ ఇద్దరు పర్సన్స్ అనేది మీరు జర్నీ చేసేటప్పుడు మీకు చాలా స్పేస్ ఉంటుంది సార్ లోపల. సార్ మనకి డోర్ చూడండి, మీకు డోర్ హ్యాండిల్స్ కూడా క్రోమ్ ఫినిష్ ఇచ్చారు సార్, బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత మీకు
ఇది నార్మల్ ఫీచర్ సార్. మీకు మల్టీ యూటిలిటీ స్పేస్ అని చెప్పాను. మల్టీ యూటిలిటీ స్పేస్ అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, మీకు ప్రతి పార్ట్ని కూడా మీరు మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు కీ హోల్డ్ ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే మీ మొబైల్ లేకపోతే చిన్న ఐటమ్స్ ఏమైనా ప్లేస్ చేసుకోవచ్చు. మల్టీ యూటిలిటీ స్పేస్ వస్తుంది సార్. ఇది ఒకటే కాదు, మీకు డోర్లో చూడండి ఇంకో డిజైన్ కూడా ఉంది. మీకు ఇక్కడేం ట్విటర్ వస్తుంది, ఇక్కడేం స్పీకర్ వస్తుంది. మీకు ఇందులో JBL స్పీకర్స్ అని చెప్పాను కదా, 4 స్పీకర్స్ అండ్ 4 ట్విటర్స్ అని చెప్పాను. 4 ట్విటర్స్ అంటే ఇక్కడ ఒక ట్విటర్, ఈచ్ అండ్ ఎవ్రీ డోర్కి సింగిల్ డోర్కి ఒక ట్విటర్ ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే చాలా కార్స్లో మీరు నెక్సాన్లో చాలామంది చూసి ఉండొచ్చు, ఇది వచ్చేసరికి మనకి అంబ్రెల్లా హోల్డర్ వస్తుంది సార్. ఈ అంబ్రెల్లా హోల్డర్ ఏంటంటే వర్షాకాలంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెట్ అంబ్రెల్లాని మీరు ఇక్కడ ప్లేస్ చేసినా సరే మీ కార్ అనేది లోపల పాడవదు. ఓన్లీ మీకు ఇక్కడ నుంచి వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది తప్పించి మీకు లోపల వాటర్ రావటం కానీ లేకపోతే మీ వెహికల్ డ్యామేజ్ అవ్వటం కానీ సంథింగ్ కానీ ఏమీ ఉండదు. కంప్లీట్గా మీకు డ్రై అయిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ అంబ్రెల్లా హోల్డర్ ఉంటుంది సార్. మనకు వాటర్ బాటిల్ ప్లేస్ హోల్డింగ్ ఉంటుంది. మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. తర్వాత మీకు ఇక్కడ డాష్బోర్డ్లో చూసినట్లయితే ఇది డిఫ్రాక్టివ్ మెటీరియల్ ఉంటుంది సార్. డిఫ్రాక్టివ్ మెటీరియల్ ఎందుకని చెప్పామంటే డిఫ్రాక్టివ్ మెటీరియల్ అని ఇక్కడ చూడండి, మీకు ఇది మొత్తం కూడా సమ్ ఎంబోజ్డ్ టైప్లో ఉంటుంది అనమాట. ఈ ఎంబోజ్డ్ టైప్ ఏంటంటే మనకు సన్ రైజ్ దీని మీద పడినప్పుడు మనకి విండ్షీల్డ్ మీద లైటింగ్ పడకుండా ఇది మనకి డిఫ్రాక్టివ్ మెటీరియల్ అనేది అడ్డుకుంటుంది సార్. దిస్ ఇస్ కాల్డ్ డిఫ్రాక్టివ్ మెటీరియల్. అందుకే మీకు ఇక్కడ చూడండి ఎంబోజ్డ్ షేప్ ఉంటుంది. అండ్ అగైన్ మీకు ఈ డాష్బోర్డ్లో మీరు చూసినట్లయితే ఇంకో ఫీచర్ కూడా ఉంది. మీకు ఇది 7-inch టచ్ స్క్రీన్ అనేది పైకి రేస్డ్ షేప్లో ఉంటుంది. దట్ ఈస్ ఐలాండ్ డిస్ప్లే అంటాం సార్. మనం ఐలాండ్ డిస్ప్లే అని ఎందుకు చెప్పామంటే రేస్డ్ షేప్లో ఉంటుంది కాబట్టి మనం ఐలాండ్ డిస్ప్లే అని చెప్పాము సార్. తర్వాత మీకు ఇది చూడండి, బ్యూటిఫుల్లీ ప్రింటెడ్ ట్రై యారో షేప్. మీకు ప్రింటింగ్ డాష్బోర్డ్ అనేది టాటా నెక్సాన్లో BS6 వెహికల్ కాడ నుంచే స్టార్ట్ అయింది సార్. ఇంకా ఏ వెహికల్లోనూ లేదు, ఏ బ్రాండ్లోనూ లేదు. మీరు చూడండి ఇంటర్నల్గా చూసుకుంటే కనుక గ్లౌ బాక్స్ వస్తుంది. ఈ గ్లౌ బాక్స్లో మీరు చూడండి ట్యాబ్లెట్ హోల్డర్ ఉంటుంది సార్. ఈ ట్యాబ్లెట్ హోల్డర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీ మొబైల్ ట్యాబ్లెట్స్ కానీ మొబైల్స్ కానీ ఏవైనా సరే మీరు దీని మీద ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ మీకు ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మేము కింద పెట్టామనుకోండి సార్, అది మూవ్ అయ్యేటప్పుడు మనకి సౌండ్ వస్తుంది. కానీ దీంట్లో మీరు పెట్టుకుంటే ఎటు కదలవు, పడిపోవు. తర్వాత మీకు ఈ గ్లో బాక్స్లోనే 2 ఇంటిగ్రేటెడ్ వాట్ వీ కెన్ సే మనం ఏమనుకుంటామంటే కప్ హోల్డర్స్ సార్. కప్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు, పెన్ పెట్టుకోవచ్చు. తర్వాత వ్యాలెట్ హోల్డర్ కూడా మీకు ఇందులోనే ఇంటిగ్రేటెడ్ ఉంటుంది సార్. మీరు ఇక్కడ వ్యాలెట్ పెట్టుకోవచ్చు, విజిటింగ్ కార్డ్స్, మీ విజిటింగ్ కార్డ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు సార్. తర్వాత ఇవి వస్తున్నాయి. అండ్ అగైన్ పెన్ హోల్డర్ ఉంటుంది. ఏదైనా బుక్ కావాలన్నా సరే మీరు ఇక్కడ ఈజీగా ప్లేస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది సార్. ఇది మనకి కూల్ గ్లో బాక్స్ ఆప్షన్ సార్. టాటా నెక్సాన్ ఆన్ రోడ్ ప్రైస్ ఫర్ టాప్ అండ్ XZ ప్లస్ వర్షన్లో వచ్చేసరికి 11,30,000 ఉంది సార్. దట్ మీన్స్ సింగిల్ టోన్ బాడీ కలర్, రూఫ్ కలర్ అండ్ బాడీ కలర్ విల్ బి సేమ్. మనకి సింగిల్ టోన్లో వచ్చేసరికి ఈ కలర్ అండ్ బాడీ కలర్ సేమ్ ఉంటుంది సార్. డ్యూయల్ టోన్ ఆప్షన్ కూడా ఉంది. డ్యూయల్ టోన్ ఆప్షన్లో మీకు రూఫ్ కలర్ అండ్ బాడీ కలర్ చేంజ్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి ఇందులో బ్లూ ఉంది కదా సార్, రూఫ్ కలర్ వచ్చేసరికి వైట్ వస్తుంది సార్. దట్స్ డ్యూయల్ ఆప్షన్ ఫీచర్. దట్ మీన్స్ డ్యూయల్ ఆప్షన్ మనకు టోటల్ ఆన్ రోడ్ వచ్చేసరికి 11,53,000 ప్రైజింగ్ రేటింగ్ ఉంది సార్ మన దగ్గర. మన షోరూమ్ వచ్చేసరికి అల్కాపురి లొకేషన్ అంటారు సార్. దట్ మీన్స్ నాగోల్ ఏరియాలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అల్కాపురి క్రాస్ రోడ్ జంక్షన్లో ఉంటుంది సార్ మనకి ఇది. ఇది సార్ సెలెక్ట్ కార్స్ డీలర్ ఉంటుంది సార్. ఇక్కడ మీరు మనకు కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక మా సెల్ నెంబర్ 9121228345 9121228345 సార్. యూ కెన్ కాల్ మీ అస్ ఆర్ యూ కెన్ మెయిల్ మీ అస్ ఆల్సో.